ఆయన మహానుభావుడు. ఏదైనా వేదంలో ఏమంటాడు అంటే ఆత్రేయాయ ప్రథమాయ హిరణ్యం దద్యాత్ అన్నాడు. ఆత్రేయస గోత్రుడికే యజ్ఞయాగాదుల యందు అగ్రతాంబూలం ఇవ్వాలి అన్నాడు. అది ఆత్రి గోత్రం. అంటే మళ్ళీ నాకు దోషం రాకూడదు కదా, నేను కశ్యప ఋషుని గురించి చెప్పి అస్మద్ గోత్రం నా గోత్రమును తక్కువ చేసుకునే అర్హత నాకు లేదు కాబట్టి ఆత్రేయ గురించి కూడా చెప్పాను. ఇలా అన్ని గోత్రములు గొప్పవే. అయితే అలా ఆయన కొత్త ఒక సృక్కును యజ్ఞం చేశాడు కదా, సృక్కును ఇలా విసిరేస్తే సముద్ర గర్భంలో నుంచి కొత్త భూమి వచ్చింది. ఆ భూమి అది పరశురామ క్షేత్రం అన్నారు. అదంతా మనకు కేరళ భూభాగము. ఇప్పుడంతా బ్రాహ్మణులు కాకుండా మరో మతస్థులందరూ అక్కడ పెరిగేటువంటి ఏదైనా అతివాదముగా చేసేటువంటి ఒక లక్షణం. పరశురాముడిలాగా ఒక కొత్తగా ఆలోచన చేయటం అనేది ఆ భూలక్షణం. భారతంలో ఏం చెప్తాడంటే ఈ కశ్యప ప్రజాపతికి ఆ గరుత్మంతుడు దిది అదితిలో ఆ గరుత్మంతుడు పుట్టినప్పుడు ఆయన పుట్టగానే నాకు ఆహారం ఏమి అని అడుగుతాడు. అడిగితే నాయన ఇలా ఏ ప్రాణినైనా నువ్వు ఆహారం తీసుకోవచ్చు, ఒక బ్రాహ్మణుడిని తప్ప అన్నాడు. బ్రాహ్మణుడిని తప్ప అంటే నాకు ఎలా తెలుస్తాడు బ్రాహ్మణుడు అంటే అని ఆ గరుత్మంతుడు కశ్యపుడిని అడుగుతాడు. అడిగితే కశ్యపుడు ఒక అద్భుతమైన మాట చెబుతాడు. ఎవడైతే మింగినప్పుడు నీకు మింగుడు పడడో వాడు బ్రాహ్మణుడు అని గుర్తించాడు. అంటే మింగితే వాడి లోపలికి దిగడు. ఎలా అయితే వాడిని వెంటనే వదిలేసి నువ్వు ఆ మాత్రం ముట్టుకున్నందుకు వాడికి పాద నమస్కారం చేసి దోష పరిహారం చేసుకో అని గరుత్మంతుడు వంటి అతి బలవంతుడు ఇవాళ ఏమిటంటే ఆయన ఆతతపక్షమారుతనయ ప్రవికంపిత ఘూర్ణితాచలౌరాత మహార్ణవుండు బలవన్నిజ దేహ సముజ్వల ప్రభాధూత పతంగతేరుడు ఉదితు